నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృతదేహాలు వెలికితీత. నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగిన సహాయక చర్యలు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితుల కుటుంబ సభ్యులు. రిపబ్లిక్ డే సందర్భంగా 982 మంది పోలీసులకు అవార్డులు. రాష్ట్రపతి అవార్డులకు ఎంపికైన 6 సిబిఐ అధికారులు. ఓటర్లు ప్రజాస్వామ్యానికి ఆత్మగా నిలుస్తారన్న ప్రధాని. 18 ఏళ్లు దాటిన పౌరులు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు. జనసంద్రాన్ని తలపిస్తున్న మేడారం పరిసరాలు. సమ్మక్క సారళమ్మ దర్శనానికి తరలివస్తోన్న భక్తులు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో 5 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. రాత్రంతా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా 5 మంది మృతదేహాలను అయితే వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరైన పరిస్థితి ఏర్పడింది. నిన్న మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు ఫైర్ కాల్ రావడంతో కూడా వెంటనే అబిడ్స్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మొదటగా ఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడికి దాదాపు 21 గంటల పాటు కూడా ఇటు పోలీసులు, తర్వాత అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, తర్వాత జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాదాపు 21 గంటల పాటు కూడా రిస్క్ చేసి వారి మృతదేహాలను అయితే వెలికి తీసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా స్థానికులు చెప్పడం జరిగింది. దీంతో ప్రమాదానికి సంబంధించి కూడా సమాచారం అందుకున్న ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి గారు కూడా దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. మేడం, ఇప్పటికే 5 మంది మృతదేహాలను అయితే వెలికి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది? ఇంకా దీనికి సంబంధించి పోలీసుల తరఫు నుంచి ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం? ఇన్సిడెంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు బాడీస్ అన్నీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది 5 చనిపోయారు కాబట్టి దిస్ బికమ్స్ అ స్పెషల్ గ్రేవ్ కేస్. సో దానికి తగ్గట్టుగా ఆర్డీఓ ఇంక్వెస్ట్, రెవెన్యూ వాళ్ళు ఇంక్వెస్ట్ చేసి మనకి అప్పగిస్తారు. అప్పుడు బాడీస్ వాళ్ళకి రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏ సెక్షన్ల కింద అది బిల్డింగ్ ఓనర్ల పైన కూడా సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం? అది ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. మనకి ఇంకా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేది ఉంది. సో వాట్ ఎవర్ బాడీస్ ఇంకా ఇప్పుడే రికవర్ అయ్యాయి కాబట్టి దాన్ని బట్టి మనము వాట్ ఎవర్ ఆర్ ద డీవియేషన్స్, నెగ్లిజెన్స్ పార్ట్ ఏముంది ఇవన్నీ వెరిఫై చేసుకుని ఆల్టర్ చేస్తాం సెక్షన్స్. ప్రైమరీగా ఏం గుర్తించారు మేడం? అంటే ఏ ప్రమాదం కారణంగా ఇది జరిగిందని చెప్పి ప్రైమరీగా మీ ఇన్వెస్టిగేషన్లో ప్రైమరీ మనం చెప్పడానికి లేదు. అది ఫైర్ వాళ్ళు షుడ్ సర్టిఫై దాట్ అండ్ గివ్ టు అస్ రిపోర్ట్. ఫైర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అవుతాం ఇన్వెస్టిగేషన్లో. బట్ అదర్వైజ్ ఈ సెల్లార్లో ఫర్నిచర్ అంతా స్టాక్ చేసి ఉంచడము, దెన్ అసలు అడిషనల్ కన్స్ట్రక్షన్స్, ఎడిషన్స్ ఆఫ్ ఈ షెడ్స్, టిన్ షెడ్స్ ఇవన్నీ చూస్తున్నాము. అట్లనే ఫైర్ ఇంజిన్ వెళ్ళి ఆపరేట్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా కూడా ఉంది. సో ఆల్ దీస్ ఆర్ వైలేషన్స్ ఓన్లీ. విల్ సీ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సీయింగ్ దీస్ వైలేషన్స్. ఇంకా కూడా మనకి కొంచెం స్మోక్ తగ్గి లోపలికి వెళ్తే కూడా మనకి ఇంకా రీజన్ కానీ అదర్ ఇష్యూస్ కానీ తెలుస్తాయి. మీరు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే సహాయక చర్యలు అయితే చేయడం జరిగింది. దాదాపు మన సిబ్బంది ఎంతమంది ఇక్కడ పాల్గొనడం జరిగింది? ఎంత సమయం పూర్తిగా అయిపోయే వరకు కూడా ఎంత సమయం పట్టింది? సిటీ పోలీస్ నుంచి ఒక 100 మెంబర్స్ ఇక్కడే ఉండడం జరుగుతుంది.
వెదర్ ఇట్ ఈస్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే క్రౌడ్ కంట్రోల్ కానీ ఫ్యామిలీస్తో పాటు ఉండి వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడం కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సినది డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అన్ని ఇవ్వడం కోసము నిన్నటి నుంచి కూడా మీరు చూసే ఉంటారు సిపి సార్ కూడా ఇక్కడే ఉండి హీ వాజ్ మానిటరింగ్. సో దిస్ ఈస్ వాట్ వీ వర్ డూయింగ్ సిన్స్ యెస్టర్డే. ఇది మొత్తం మీద పోలీస్ శాఖకు ఇప్పుడే సంబంధించి కూడా ఈ ప్రమాదానికి సంబంధించి అయితే కేసు నమోదు చేశామని చెప్పి కూడా డీసీపీ అయితే వెల్లడించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో దాదాపు 5 మంది చిక్కుకున్నారు. 5 మందిలో వాళ్ళు కాపాడే ప్రయత్నం ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా పోలీసులతో పాటు తర్వాత అగ్నిమాపక సిబ్బంది తర్వాత ఇతర సిబ్బంది అయితే వారికి అయితే రిస్క్ చేసి ఈరోజు కొద్దిసేపటి కిందనే వారిని అయితే 5 మృతదేహాలను అయితే వెలికైతే తీసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం కూడా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకైతే ఆ మృతదేహాలను అయితే అప్పగించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే అంటే ఈ బిల్డింగ్ సంబంధించి కూడా మొత్తం లోపల ఎక్కడ కూడా అంటే మనిషి పోలేని పరిస్థితుల్లో ఉండే విధంగా కూడా ఇక్కడ ఫర్నిచర్ను పూర్తిగా ఇక్కడ అమర్చడంతో కూడా ప్రధానంగా ఈ ప్రమాదం జరిగి ఉంది అని చెప్పి కూడా ఇటు అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మార్గ్ కూడా కొద్దిసేపటి కింద అయితే వెళ్లించడం జరిగింది. గతంలో ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా అప్పుడప్పుడు అకస్మాత్తుగా తనిఖీలు కూడా ఇటు అధికారులు అయితే చేయడం జరిగింది. తర్వాత అయినప్పటికీ మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాం ఏ విధంగా లోపల ఫర్నిచర్ సంబంధించి కూడా ఒకే ఫర్నిచర్లో ఒకే దాంట్లో అన్నీ కూడా ఇరుకిరుగా పెట్టడం, తర్వాత లోపల మనిషి కూడా వెళ్ళలేని స్థితిలో ఉండే విధంగా కూడా అన్నీ అమర్చుకోవడంతో కూడా ప్రమాదం జరిగి ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా దీనికి సంబంధించి కూడా మంటలు వ్యాపించడంతో కూడా వారిని అయితే వెంటనే ఫైర్ కాల్ రావడంతో వచ్చి తర్వాత అగ్నికి సంబంధించిన మంటలు అదుపులో అయితే తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఆ మంటలు ఎంతవరకు అదుపు చేసే ప్రయత్నం చేయనప్పటికీ నిన్నటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అదే విధంగా కూడా పొగలు రావడంతో కూడా అగ్నిమాపక అధికారులు కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఏ విధంగా అయినా వాళ్ళని మృతదేహాలకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళని అయితే వెలికి తీసడం జరిగింది. కానీ అప్పటికే వారైతే ఊపిరాడక మృతి చెందిన ఘటన అయితే ఒక విదారకరమైన ఘటన అని చెప్పొచ్చు. నిన్న ఇటు ఒక కుటుంబానికి సంబంధించిన 2 పిల్లలు మరొక కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు కోల్పోవడంతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మిన్నీరు అవుతున్నారు. తన కొడుకు ఇక్కడ జీవనోపాధం చేస్తూ తర్వాత నిత్యం కూడా ఇక్కడే పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషిస్తున్న ఇతియాజ్ నిన్న ఉదయం వరకు కూడా తమతో ఉండి సడన్గా మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కూడా అతను ఇక్కడే ఊపిరాడక లోపల ఉండిపోయి తర్వాత ఈరోజు మృతి చెందినట్లు కూడా అధికారులు అయితే వెలికి తీసి వారి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులైతే వారి కన్నీరు మున్నీరై రోధిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒక పక్క కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా మరొక పక్క చెప్తున్నారు. కానీ ఈ ఘటనలో ఇలాంటి ఘటనలు జరగకుండా రాబోయే రోజుల్లో కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటి ఘటనలు ఎక్కడన్నా కేవలం సెల్లార్కి సంబంధించి పార్కింగ్ కానీ తర్వాత ఇతర వాహనాలకు నిలిపించడానికి మాత్రమే ఉండాలి. కానీ ఈ విధంగా ఒకేసారి ఈ విధంగా ఫర్నిచర్లు కానీ ఈ విధంగా సామాగ్రి ఉంచడంతో కూడా అలాంటి ఉన్న సెల్లార్లకు సంబంధించి అయితే కఠినంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా ఫైర్ డీజీ అయితే చెప్పడం జరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనతో ఇప్పటికే నగరంలో అనేక చోట్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ఉండడంతో కూడా వాటిని మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. మేము అకస్మాత్తుగా తనిఖీలకు వెళ్ళినప్పుడు మాత్రం వాటిని శుభ్రం చేసి అధికారులు వస్తున్నారు అని చెప్పి మాత్రమే శుభ్రం చేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు ఉంచుతున్నారు. మళ్ళీ తిరిగి అధికారులు వెళ్ళిపోయేసరికి కూడా ఇదే విధంగా కూడా అక్కడ సెల్లార్ల వద్ద కూడా ఇదే విధంగా సామాగ్రి అమర్చుకుంటారు అని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు అయితే గుర్తించినట్లు కూడా విక్రమ్ సింగ్ మాన్ అయితే ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మీడియాతో మాట్లాడి కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో నిర్లక్ష్యం కానీ తర్వాత ఎవరి తప్పిదం దానిపైన కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్ అయితే ఇప్పుడు కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ తర్వాత పోలీస్ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం కూడా వీటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికే వారి కుటుంబాలు ఎవరైతే 5 మృతి చెందడం జరిగిందో వారి మృతదేహాలను అయితే వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించిన
చేసిన తర్వాత వారికి అంత్యక్రియలకు సంబంధించి కూడా అప్పగించే అవకాశాలు కనపడుతుంది. కానీ ఈ ఘటనలపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇటు మంత్రులు కానీ తర్వాత అధికారుల యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. దాదాపు 21 గంటల పాటు కూడా శ్రమించి సహాయక చర్యలు చేసినా కానీ దురదృష్టవశాత్తు 5 మందిని అయితే వాళ్ళైతే కాపాడలేకపోయారు. మొత్తం 5గురు కూడా పొగ పీల్చుకోవడం, దట్టమైన పొగ రావడంతో కూడా మొత్తం ఆ పొగ అలుముకోవడంతో కూడా 5గురు అయితే అక్కడే మృత్యువాదం పట్టిన సంఘటన అయితే తెలుస్తుంది. అయితే ఈరోజు ఆ 5గురిని తీసి తర్వాత ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటన మీద ఓవరాల్గా పోలీస్ శాఖ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో నిర్లక్ష్యం ఉన్నట్టయితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒట్టు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. సికింద్రాబాద్ అల్వాల్లోని ఓ బాలికల వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తులో ఉన్న గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గుజరాత్లోని బనస్కాంతలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్గఢ్లో ట్రక్కు కారు ఢీకొని 7గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 982 మంది పోలీసులకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. ఇందులో గ్యాలంటరీ మెడల్స్ 125, పిఎస్ఎం అవార్డులు 101, ఎంఎస్ఎం అవార్డులు 756 ఉన్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులు గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ అందుకోనున్నారు. 6 సిబిఐ అధికారులు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏఎస్పీ ఆర్ఎంకే తిరుమలాచారి, తెలంగాణకు చెందిన అదనపు ఎస్పీ జిఎస్ ప్రకాష్ రావు, ఎస్ఐ దామోదర్ రెడ్డి ప్రెసిడెంట్ మెడల్స్ అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 15 మందికి అవార్డులు దక్కనున్నాయి. మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో తెలంగాణకు చెందిన 12 మంది అవార్డులు అందుకోనున్నారు. ఎంఎస్ఎం కరెక్షనల్ సర్వీస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 అవార్డులు దక్కనున్నాయి. ఎంఎస్ఎం కరెక్షనల్ సర్వీస్ విభాగంలో తెలంగాణకు చెందిన 2 అవార్డులు అందుకోనున్నారు. బంగ్లాదేశ్లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్లోని నార్సింగ్డీ ప్రాంతంలో దుకాణంలో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ అనే హిందూ యువకుడిని కొందరు దుండగులు సజీవ దహనం చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడు పనిచేస్తున్న దుకాణంలోనే నిద్రిస్తుండగా షట్టర్ మూసివేసిన అల్లరి ముఖలో పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో చంచల్ సజీవ దహనమయ్యాడు. చంచల్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మృతుడికి తల్లి, 2 సోదరులు ఉన్నారు. వీరిలో ఒకరు దివ్యాంగుడు. వీరి తండ్రి చాలా కాలం క్రితమే మృతి చెందాడు. చంచల్ ఆదాయంపైనే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ ఖోకోన్ అనే వ్యక్తులను కూడా ఇదే తరహాలో అల్లరి ముఖలు హత్య చేశాయి. నిజామాబాద్లో గంజాయి ముఠా దాడిలో గాయపడ్డ సౌమ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్కు తరలించారు. సౌమ్యను కారుతో ఢీకొట్టిన 2 నిందితులను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓటు వేయడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యాన్ని కల్పించే మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వేలిపై ఉండే సిరా చుక్క మన ప్రజాస్వామ్యం ఎంత శక్తివంతమైనదో తెలిపే గౌరవ చిహ్నమని పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై భారత్ వాలంటీర్లకు రాసిన లేఖలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఓటర్లే భాగ్య విధాతలని తెలిపారు.
కుటుంబాలు, నివాస సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, యువత ఓటింగ్ సమయాన్ని పండుగలా జరపాలని సూచించారు. అలా చేయడం ద్వారా వారు కొత్త బాధ్యతను గర్వంగా స్వీకరించేలా చేయవచ్చని హితవు పలికారు. ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణించిన ప్రధాని హిమాలయాల నుంచి అండమాన్ దీవుల వరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. విభిన్న ప్రాంతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ ఒకే ప్రజాస్వామ్య ఆత్మతో ప్రజలు ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఓటరు నమోదు, ఓటింగ్పై అవగాహన పెంచేందుకు మై భారత్ వాలంటీర్లు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బలమైన ప్రజాస్వామ్యం, వికసిత భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులో హిందీ భాష వివాదం ముదురుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమిళ భాషను రాష్ట్ర ప్రజలు ప్రాణంగా ప్రేమిస్తారని, దానిని మరుగునపరిచే ఎలాంటి చర్యనైనా తాము ఎన్నటికీ సహించబోమని స్పష్టం చేశారు. తమిళ భాష అమరవీరుల దినం సందర్భంగా స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు హిందీకి వ్యతిరేకంగా గతంలో తీవ్ర పోరాటం చేశారని స్టాలిన్ గుర్తు చేశారు. హిందీని తమపై రుద్దాలని చూసిన ప్రతిసారి అదే తీవ్రతతో తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం లేదనే కారణంతో తమిళనాడుకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేస్తోందన్న స్టాలిన్ భాష విషయంలో తాము వెనకడుగు వేయబోమన్నారు. ఈ సందర్భంగా 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. ఆ నిరసనల్లో ప్రాణత్యాగం చేసిన తమిళ భాష అమరవీరులకు స్టాలిన్ నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం గతేడాది నుంచి జనవరి 25న తమిళ భాష అమరవీరుల దినంగా పాటిస్తోంది. మేడారానికి భక్తులు పోటెత్తారు. గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా భక్తులు మేడారానికి తల్లులను దర్శించుకుంటున్నారు. మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు మేడారం బాట పట్టారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో భక్తులకు మేడారానికి విచ్చేస్తున్నారు. దీంతో తాడ్వాయి మేడారం మార్గాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. కుటుంబ సమేతంగా మేడారానికి విచ్చేస్తున్న భక్తులు జంపన్నవాగు జలాల్లో స్నానాలు చేసి గద్దెల చెంతకు వస్తున్నారు. వనదేవతలకు చీర, సారె, పసుపు కుంకుమలు సమర్పించి బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆయన సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం. పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే గాలిస్తే కత్తి దూసినాదే వల్లో కగన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో పగిడితతో కూడి రణం చేసినాదా వీరవనితలమ్మో సమ్మక్క సారక్క ఆ పోరు దివిటీలా త్యాగం పాడుకుందమమ్మా. హసలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గట్టె. అరే హక్కుల కోసం మసవులు బాసిన అడవి బిడ్డలమ్మా, కుంకుమ భరణీలై వెలిగే గిరిజన జ్యోతులమ్మా. పంచభూతాల పరవశించే ఈ వేడుకనే చూసి చెట్టు సేమలే ఊగి ఆడే ఈ మట్టిని ముద్దాడి బెల్లం బుట్టలతో వల్లో కళ్ళు సాకలతో వల్లో నిలువెత్తు బంగారమిత్తుమే తల్లి సమ్మక్క. శివ సత్తులాట వల్లో సిగమూగే పాట వల్లో రెండేళ్లకోసారి కలిగే పండుగలే సమరానికి రూపం తల్లి సమ్మ
సంప్రదాయ కార్యక్రమాలకు వేదికైన శిల్పారామం కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరాలతో పులకించిపోయింది. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాల్లో భాగంగా చివరి రోజు పంచరత్న సేవ కన్నుల పండుగగా సాగింది. దాదాపు 500 మంది సంగీత కళాకారులు త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనను ఆలపించారు. సంగీత రంగంలో విశేష కృషి చేసిన పలువురు దిగ్గజాలను సన్మానించి సంగీత సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తున్న వారికి సంస్కృతి పురస్కారాలను ప్రదానం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పోచమ్మకు చలిబోనం సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అమ్మవారికి చలిబోనం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏటా మాఘమాసంలో వచ్చే అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో బుధ ఆదివారాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు. పోచమ్మకు చలిబోనాలు చేయడం వల్ల తమ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. తమ గ్రామాన్ని పాడి పశువులను చల్లగా చూస్తుందని నమ్మకం. మాఘమాసంలో అమావాస్య తర్వాత చలిబోనాలు ఆదివారం బుధవారం వేస్తారము. పున్నం లోపల పెడతాం. చలిబోనం పెడితే అమ్మవారు పోషమ్మ తల్లి చల్లంగా చూస్తుంది అన్ని నమ్మకంతో మేము అందరం వచ్చి ఇట్లా చలిబోనాలు పెట్టాము. ఆదివారము మరియు గురువారము అమ్మవారికి చలిబోనాలు సమర్పించుకుంటాము. అందరూ ఇళ్ళ పబ్బలతో చలిబోనట్టు అమ్మవారికి వస్తుంది. మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి చలిబోనం పెట్టుకుంటాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. వాహన సేవలో భాగంగా రాత్రి ఆలయ మాడవీధుల్లో బంగారు రథంలో లక్ష్మీ నరసింహుడిని ఊరేగించనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారికి సూర్యవాహన తిరువిధి సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు విశేష అభిషేకం నిర్వహించి అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. సూర్యప్రభ వాహనంపై ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రథసప్తమితో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. నిత్య కళ్యాణ వేడుకలో 180కు పైగా ఉభయ దాతలు పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సూర్యోదయ సమయానికి రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై సూర్యప్రభ వాహనం మీద ఆ యొక్క సూర్యుడికి అభిముఖంగా ఉండి అక్కడ స్వామికి ఆరాధన చేసుకొని అక్కడ సామూహికంగా అందరితో కూడా ఆదిత్య ఉదయ పారాయణ అనేది చాలా మంచిది. అది అందులోనూ రథసప్తమి నాడు మనం కనుక సూర్యభగవాన్ని కనుక మనం స్మరించినట్టయితే కనుక చాలా మంచిది. అలాంటి సూర్యవంశంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తితో కలిసి ఎవరైతే ఈ యొక్క ఆదిత్య ఉదయం పారాయణ చేస్తామో మనకు సకల శుభాలు కలుగుతాయి. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ చిన్నారి హూలా హూపింగ్ క్రీడలో గిన్నిస్ రికార్డు సాధించి అద్భుతాలు సృష్టిస్తోంది. గోపాల్పూర్ ప్రాంతానికి చెందిన 7 ఏళ్ల చిన్నారి సినయా బియాని హులు రింగులను తిప్పుతూ రికార్డులు కొల్లగొడుతోంది. అండర్ 16 విభాగంలో 30 సెకండ్లలో 101 హూలా హూప్ ఆర్మ్ రొటేషన్లు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు 60కి పైగా ప్రదర్శన పోటీలలో పాల్గొని జైపూర్ హూపర్గా పేరుగాంచింది. చిన్నప్పటి నుంచి సాధన చేస్తూ ఒకేసారి 2-3 హూలా రింగులతో డ్యాన్స్ చేస్తూ అలరిస్తోంది. వాటితో సినియా చేసిన గూమర్ డ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సినియా హూలా నైపుణ్యంలోనే కాకుండా మ్యాథ్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించి చదువులోనూ రాణిస్తోంది. తనకి హూలా హూప్ మాస్టర్గా ఎదగాలనుకుందని సిరియా తెలిపింది.